నమస్తే. నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్‌లో చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వటం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్నిస్తుంది. శాసన మండలి చైర్మన్ కొయ్య మోషేన్ రాజ్ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి అనేటటువంటి ఆలోచనలో ఉన్నారట ఎమ్మెల్సీ. సో ఆయన తీరుకు నిరసనగా 8 మంది ఎమ్మెల్సీలు కలగలిసి ఈ యొక్క అవిశ్వాస తీర్మానాన్ని పెట్టాలి. అవిశ్వాస తీర్మానం మీద చర్చ జరగాలి. మనం ఎందుకు అవిశ్వాస తీర్మానం పెడుతున్నాం అందరికీ తెలియాలి. ఒకవేళ కాలం కర్మం కలిసి వచ్చి అవిశ్వాస తీర్మానం నెగ్గితే ఏకంగా చైర్మన్ని దించేయాలి అనేటటువంటి ఆలోచనలో ఉన్నారట. సో ఈ అంశం మీద ఈరోజు నేను కొంచెం డీప్గా డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇది నిజంగానే మంచి ఆలోచన, లేదంటే సెల్ఫ్ గోల్ అయ్యేటటువంటి ప్రమాదం ఉందా? ఎందుకు ఈ ఆలోచన చేస్తున్నారు, దీనివల్ల ప్రయోజనం ఏమిటి అనేది నేను క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే శాసనమండలి చైర్మన్ వారి వ్యవహార శైలి, అక్కడ జరుగుతున్నటువంటి చర్చలు, తీరు, తంతు, దీని మీద కొంత ఈ మధ్య కాలంలో గందరగోళం జరిగింది. కొంత కాంట్రవర్సీలు కూడా ఉన్నాయి, కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఆ నేపథ్యంలోనే ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది. సో ఫస్ట్ మనం చూసినట్టయితే ఎవరు ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారయ్యా అంటే రాజీనామా చేసి రాజీనామా ఆమోదం పొందినటువంటి 5 వైసీపీ ఎమ్మెల్సీలు. ఎస్, సో 5 వైసీపీ ఎమ్మెల్సీలు అంటానికి వీలేదనుకుంటా. అందులో ఒకళ్ళో ఇద్దరు వేరే వేరే పార్టీలో కూడా జాయిన్ అయిపోయారు ఇప్పటికి. సో అయితే టెక్నికల్గా మాత్రం 5 ఇప్పటికీ వైసీపీ జాబితాలోనే, వైసీపీ ఖాతాలోనే ఉన్నారు. ఎవరయ్యా అంటే వాళ్ళలో ప్రధానంగా మర్రి రాజశేఖర్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత జయమంగళ వెంకటరమణ, ఆయన జనసేనలోకి వెళ్ళారు. కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, బల్లి కళ్యాణ్ చక్రవర్తి. అయితే ఈ జాబితాలో అంతకుముందు అయితే జాకియా ఖానం కూడా చేరారు. ఆవిడ బీజేపీలో జాయిన్ అయ్యి వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యి తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళీ కొన్నాళ్ల తర్వాత తిరిగి మనస్సు మార్చుకుని రాజీనామాను కూడా వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి. సో 6 అవ్వాల్సింది కాస్త 5 అయింది. మరి వీళ్ళతో పాటు మరి కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఎవరో మొత్తానికి 8 మంది కలిసి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఒక్కసారి మనం చూసినట్టయితే అక్కడే అనేక రకాలైనటువంటి అనుమానాలు వస్తున్నాయి. ఇక ఓటింగ్కి సరిపోయేటటువంటి బలం ఉందా లేదా అనేటటువంటి చర్చలోకి పెడితే ఇది సెల్ఫ్ గోల్ అవుతుందేమో అనేటటువంటి ఒక ఆందోళన కూడా కనిపిస్తోంది. ఏంటయ్యా అంటే ఫస్ట్ ప్రొసీడింగ్స్ దగ్గర నుంచి మొదలు పెడదాం. ఆ తర్వాత సెల్ఫ్ గోల్ అవుతుందా లేదనేది మీకే క్లారిటీగా తెలుస్తుంది. ప్రొసీడింగ్స్ దగ్గర నుంచి మనం మొదలుపెట్టినట్టయితే 14 రోజుల ముందు శాసన మండలి చైర్మన్ ఒకవేళ ఆయన అభిశంసించాలనుకుంటే, ఆయనకి అవిశ్వాస తీర్మానం పంపించాలనుకుంటే 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలట. సో ఇంతవరకు డెసిషనే తీసుకున్నారు. ఒకవేళ ఇచ్చినా సరే, రేపు ఎల్లుండో ఇచ్చినా సరే ప్రయోజనం లేదు. ఎందుకంటే ఈ సెషన్ రేపు మార్చి 7వ తారీఖు తోటి, ఫిబ్రవరి 12న ప్రారంభమైనటువంటి సెషన్ కాస్త రేపు మార్చి 7వ తారీఖు తోటి ముగియబోతోంది. మరి అంటే ఇంకా గట్టిగా ఉంది 3 రోజులే. ఈరోజు 4వ తారీఖు. మరి 3 రోజుల్లో ఎలా సాధ్యం అవుతుందా? కాదు కదా. ఎక్కడ సాధ్యం అంటే అంటే రాజ్యాంగం ప్రకారం 14 రోజుల తర్వాత మాత్రమే దీన్ని చర్చకు తీసుకునే అవకాశం ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. మరి 14 రోజులు టైం లేదు కదా. అంటే ఒకవేళ ఇప్పుడు నోటీస్ ఇచ్చినా నెక్స్ట్ సెషన్ అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. మళ్ళీ ఇంకో 3 నెలలు పడుతుందో 6 నెలలు పడుతుందో మనకు తెలియదు అనమాట. మరి అప్పటి వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి. మరి మీరు ఏ అంశం అయితే మేము రాజీనామాలు చేసాం, మా రాజీనామాలు ఆమోదించలేదు, మమ్మల్ని ఇంకా వాటిని పెండింగ్లోనే పెట్టారు, మేము రూల్ ప్రకారం రాజీనామా చేసిన పెండింగ్లోనే పెట్టారని చెప్పేసి బాధపడుతున్న వాళ్ళంతా ఇప్పుడు ఈ సెషన్ లాస్ట్లో ఈ నోటీస్ ఇచ్చి టైం లేక మళ్ళీ నెక్స్ట్ సెషన్ వరకు ఎదురు చూడటంలో ప్రయోజనం ఏముంది? అర్థం కావట్లా. సరే, ఆ అంశం కాసేపు పక్కన పెట్టినా బలాబలాలు చూద్దాం. మొత్తం 58 మంది సభ్యులు ఉండాలి. అయితే 5 ఖాళీలు ఉన్నాయి కాబట్టి మొత్తం 53 మంది సభ్యులు. 53 మంది సభ్యుల్లో రేపు ఒకవేళ ఈ అంశం కనుక చర్చకు వస్తే 27 మంది ఓటేస్తేనే ఈ యొక్క తీర్మానం ఆమోదం పొందుతుంది. వైసీపీకి ఆల్రెడీ వీళ్లతో కలుపుకుంటే 34 మంది సభ్యుల సంఖ్యాబలం. సరే, వీళ్ళందరూ తీసేసి కాస్త పక్కన పెట్టినా మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ చైర్మన్కి వ్యతిరేకంగా వాళ్ళు ఓటు వేరు.
మరి కూటమికి ఏమన్నా అనుకూలంగా బలం ఉందా అంటే అది లేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కూటమిలో 3 పార్టీలు కలుపుకుంటే 14 మంది. ఈ 5 కూడా వచ్చి కలిసి చేరిన బలం సరిపోదు. పోనీ ఇండిపెండెంట్లు ఒక 5 ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి కలిసినా సరే ఇంకా 2 ఓట్ల దూరంలోనే ఈ అవిశ్వాస తీర్మానం, అంటే 25 ఓట్ల వరకు మొత్తం ఈ 5 ఇండిపెండెంట్లు ఒక 5 వాళ్ళొక 14 మొత్తం కలుపుకుంటే ఒక 25 ఓట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇంకా 2 ఓట్ల డిఫరెన్స్ తోటి ఈ యొక్క తీర్మానం ఓడిపోయేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. అంటే మనకి ఎంత బలం ఉంది, మనం ఏ రకంగా ఉంది పరిస్థితి అనేది తెలుసుకోకుండానే ఎందుకు ఇది పెట్టారు, ఇది సెల్ఫ్ గోల్ అవ్వదా, రేపు కూటమి పార్టీలో కూడా అభాసు పాలయ్యేటటువంటి పరిస్థితి లేదా అనేటటువంటి అంశం అయితే ఇప్పుడు చర్చకు వస్తుంది. ఎందుకంటే వీడు ఒకవేళ బలం ఊహించుకున్నా కానీ ఇండిపెండెంట్లు 5 ఎలా వస్తారు? ఇండిపెండెంట్లకేం పని? వాళ్ళు వీళ్ళకి అర్జెంటుగా ఇప్పుడు శాసన మండలి చైర్మన్ని తొలగించాలి అన్న తీర్మానానికి మద్దతు ఇవ్వాల్సిన పని అవసరం వాళ్ళకే ఉంది. ఒకవేళ పోనీ వాళ్ళు కూడా ఇబ్బంది పడి వచ్చినా సరే 2 ఓట్ల దూరంలో ఆగిపోతుంది కదా. అంటే ఈ 2 ఓట్లు మళ్ళీ ఏదో రకంగా బతిమాలో బామాలో ప్రలోభపెట్టో అజ్జేసో ఇజ్జేసో అట్నుంచి లాగాలనా, అట్నుంచి కొనాలనా వీళ్ళ ఉద్దేశం? అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రకంగా డోలాయమాన పరిస్థితి. సో సెల్ఫ్ గోల్ అవుతుందేమో అనేటటువంటి ఒక ఇది ఇక్కడైతే కనిపిస్తుంది. అయితే అభిజ్ఞాన వర్గాల భోగట్ట లేదంటే విశ్వసనీయ వర్గాల భోగట్ట ఏంటయ్యా అంటే ఇప్పటికేదో చైర్మన్ని తీసేయాలనేటటువంటి ఉద్దేశం, పీకేయాలనే ఉద్దేశం అయితే కాదు. ఇది ఒక టాక్టిక్స్, ఒక ఒత్తిడి. చూసావా చైర్మన్ ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడని చెప్పేసి ఒక చర్చ లేవనెత్తడానికి. మా రాజీనామాలు ఎందుకు ఆమోదించడం, మేము కోర్టు వరకు వెళ్ళాం, కోర్టు కూడా దీన్ని తొందరగా పరిశీలించమని చెప్పినా సరే అదుంది ఇదుంది అదుంది అని చెప్పేసి ఇంకా కాలయాపన చేస్తున్నారు తప్ప మా రాజీనామాలను ఆమోదించట్లేదు. ఆ రాజీనామాలు ఏదో ఆమోదిస్తే మేము శుభ్రంగా ఖచ్చితంగా అవన్నీ కూటమి పార్టీలకే ఈసారి స్థానాలు వెళ్ళిపోతాయి. అధికార కూటమిలో శుభ్రంగా భాగస్వాములు అవుతాం. ఎందుకు ఆమోదించట్లేదు అనే ఒక భావన, ఒక ఒత్తిడి తీసుకురావడానికి. రేపటి రోజున ఒకవేళ ఏమైనా తేడా పాడా కొడుతుంది అని చెప్పేసి భావిస్తే ఈ చర్చకు ముందే రాజీనామాలు మొత్తం ఆమోదించేశారనుకోండి, కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టే కదా. అమ్మో వీళ్ళు ఒకవేళ రేపు వ్యతిరేకంగా ఓటు వేసి ఏదైనా ప్రలోభపెట్టి 2 ఓట్లు లాక్కుంటే మన చైర్మన్ కుర్చీకి ప్రమాదం కదా. అసలు ఆ పరిస్థితే లేకుండా ముందు వేళ రాజీనామాలు ఆమోదించామంటే రేపు అసలు ఈ తీర్మానం, ఈ చర్చ, ఈ గొడవ, గందరగోళం ఏమి ఉండదు, మొత్తం పుష్కాక్ అని చెప్పేసి ఎగిరిపోద్ది కదా అనేటటువంటి ఉద్దేశంతో లాస్ట్ మినిట్లో రాజీనామాలు ఆమోదించారనుకోండి, మన మిషన్ సక్సెస్ అయినట్టే కదా. సో ఈ ఉద్దేశంతో అంటే ఒక రకంగా రాజకీయ ఒత్తిడి, మరో రకంగా చైర్మన్ తీరు పట్ల నిరసన వ్యక్తం చేయటం, మరో అంశం ఏంటంటే మొత్తం ఈ అంశం చర్చకు తీసుకురావటం. ఒకవేళ లాస్ట్ మినిట్లో ఒత్తిడి తట్టుకోలేక చైర్మన్ రాజీనామాలు ఆమోదించారంటే మన మిషన్ సక్సెస్ఫుల్ జరిగిపోయినట్టే అనేటటువంటి ఒక వ్యూహాత్మక ప్రణాళిక దీంట్లో ఉన్నది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాకపోతే ఒక పక్క సంఖ్యాబలం లేకపోవటం, ఇంకోటి 14 రోజుల టైం ఇచ్చినటువంటి నేపథ్యంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి దాన్ని చూసుకున్నా సరే ఈ సెషన్లో ఈ అంశం చర్చకు వచ్చేటువంటి అవకాశం లేకపోవటం, ఒకవేళ అన్నీ కుదుర్చుకున్నా సరే రేపటి రోజున ఓటింగ్కి తగినటువంటి సంఖ్యాబలం లేకపోవడం అయితే ప్రతిబంధకాలుగా ఉన్నాయి. అంటే ఇది చాలా సెన్సిటివ్ అంశం, చాలా జాగ్రత్తగా అడుగాల్సిన అంశం. ఒకవేళ అటుబడితే సెల్ఫ్ గోల్ అయ్యే ప్రమాదం ఉంది. లక్కీగా ఇటుబడిందంటే వాళ్ళ మిషన్ సక్సెస్ఫుల్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తోంది. సో ఈ రకంగా ఒకవేళ అభాసుపాలు అయితే కూటమి అభాసుపాలు, గెలిస్తే ఈ 5 గెలిచినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సో ఏ రకంగా చూసుకున్నా సరే ఇది కత్తి మీద సాము లాంటి వ్యవహారంగానే కనిపిస్తోంది. మరి దాంతోపాటు ఈ మధ్య కాలంలో అంటే ఈ చర్చ వచ్చిన దగ్గర నుంచి చైర్మన్ వ్యవహార శైలి పట్ల లేదంటే అక్కడ జరుగుతున్నటువంటి విధానం పట్ల కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తాయి. కొలికిపూడి శ్రీనివాసరావు గతంలో మాట్లాడినటువంటి ఒక వీడియో క్లిప్ ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. 3 రాజధానుల బిల్లుని మండలి ఆమోదించకపోయినా చైర్మన్ గా మోషన్ రాజు వచ్చిన తర్వాత ఆ తర్వాత అనేక సందర్భాలు ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఆ 3 రాజధానుల బిల్లును కూడా మండలి ఆమోదించినట్టుగా అఫిడవిట్లో చైర్మన్ చేత ఇప్పించారు. ఇంత దుర్మార్గం జరుగుతోంది, చైర్మన్ అడ్డం పెట్టుకుని ఇంత రాజకీయం చేస్తున్నారని చెప్పేసి కూడా ఒక డిబేట్లో ఆరోపించినటువంటి క్లిప్ అయితే
ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. సో ఇలాంటివి వచ్చినప్పుడే శాసనసభ స్పీకర్ కానివ్వండి, శాసన మండలి చైర్మన్ కానివ్వండి, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన వాళ్ళు అలా వ్యవహరించకపోతే ఇలాంటి అవమానాలు, ఇలాంటి బురద వాళ్ళు తుడుచుకునేటటువంటి పరిస్థితి వస్తుంది అనేటటువంటి భావన అయితే వ్యక్తమవుతుంది. సో టోటల్గా ఈ అంశం పట్ల మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటనేది నాకు కమెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.